హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాష్ ట్యాగ్ కాదు, ఇది మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్ ఫ్యామిలీ అన్నది ఉంది అంటే బిగ్ బాస్ నిమేష్ చౌదరి యూట్యూబ్ ఛానలే. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ అంటే అన్ని వ్లాగ్స్ కాదు, ఓన్లీ మ్యారేజ్ రిలేటెడ్ వ్లాగ్స్ మాత్రం బిగ్ బాస్ అంటే నిమేష్ చౌదరి అఫీషియల్లో వస్తాయి. ప్రాంక్ ఛానల్ ఉంది కదా దాంట్లో. అండ్ ఈరోజు వచ్చేసి నిమ్మి చూడండి ఎప్పుడు చూస్తున్న డిస్టర్బెన్స్. ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ పనులు స్టార్ట్ అయినాయి అనమాట. నాకు ఏమో పసుపు దంచడం అయిపోయింది. సో ఇంకొక 20 days ఉంది మ్యారేజ్కి. సో షాపింగ్ అంతా ఉంది. అండ్ నిమ్మికి పసుపు దంచేది ఇంకా ఈ మంత్లో ఇంకో 10 days ఉంది. సో ఈ లోపు హైదరాబాద్ వెళ్ళి కావాల్సినవన్నీ పెళ్లి కూతురు అన్నీ, ఎందుకంటే అమ్మాయిలకి తెలిసిందే కదా, బ్లౌజ్ స్టిచెస్ తర్వాత అని అన్నీ కుట్టించుకోవాలి. ఏదన్నా కూడా అబ్బా చేయనొప్పి వచ్చేస్తుంది. అలా అని నిమ్మిని పట్టుకోమంటే పట్టుకోడు. నిజమే కదా. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ చేయించుకోవాలి కాబట్టి నేను ముందే ఇప్పుడు నేను ఫస్ట్ ధర్మవరం పోదాం అనుకోంటిమి. కానీ నేను ఏమన్నాడంటే ధర్మవరం మేము పోతాంలే, హైదరాబాద్లో అయితే అన్నీ ఓవరాల్గా తీసేసుకోవచ్చు కదా, గిఫ్ట్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ లేదా శారీస్ అందరికీ ఇచ్చేటివి అన్నీ అనుకుంటే ఇంకా హైదరాబాద్ బెటర్ ఆప్షన్ అనిపించింది. సో అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి హైదరాబాద్ ఈరోజు వెళ్తున్నాం. సో ప్యాకింగ్ అండ్ ఈరోజు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేది. అండ్ ఎవరెవరు వెళ్తున్నాం చెప్పనిమ్మి. అంత నేను, ఈ పాప, ఇందు, పవన్ గాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అంతా ఒక 6 మంది. అంటే ఆల్రెడీ ఆడంతా సెటప్ కూడా అయిపోయింది. ఎక్కడ దిగల్లా, ఎక్కడ ఉండాలా, ఏం కథ అనేది, అడిగిపోయినాం ఎక్కడ దిగినాం అనేది కూడా వీడియో చూడండి. ఎవరైనా రైల్వే స్టేషన్కి ఎప్పుడు చూసినా రొట్ట బట్టలు వేసుకో అంటాడు, రొట్ట మొక్క వేసుకో. ఇప్పుడు జర్నీ అంటే ఇట్లా ట్రాక్ ప్యాంటు టీ షర్ట్ ఏదంటే కంఫర్ట్ ఉంటుంది. టైట్ చేసేసి జాకెట్ వేసి నేను ఒక నిబ్బా టైపు బిల్డప్ ఇచ్చుకుంటా అని నాకు సరిపో. ఇవైతే ఫ్రీగా ఉంటుంది పండుకునే, అది నైట్ జర్నీ. ఇంకా పోయేది పండుకునేది. ఆ మాత్రం దానికి మళ్ళీ నేను ఇంకా క్లాస్గా షర్ట్లు వేసి అవన్నీ ఎందుకు కథలు. సో నిమ్మి ఇంకా ఇదే అయితే ఇట్లే వస్తాడనమాట పెద్ద మనిషి. అంటే నైట్ పండుకునే కదా, ఇంకెందుకులే అని చెప్పి. అండ్ నేనైతే ఇది కాదు, నేను మారుస్తాను, నాకు సోక్ ఎక్కువ కదా. అండ్ ఇంకొక ఎక్కువ అమ్మాయిలు మామూలుగానే ఉంటారు కదా, అయినా నాకు సోక్ ఎక్కువ ఏం కాదు. సోక్ ఎక్కువ అవుద్ది ఎప్పుడో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే నేను ఎప్పుడైతే చబ్బీగా కొద్దిగా హెల్దీగా ఉన్నప్పటి నుంచి నేను అసలు నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోవడం మానేశాను. ఇప్పటి నుంచి నేను కొద్దిగా వెయిట్, ఇప్పటికీ నేను 8 kgs తగ్గానండి. ఇన్ 1 monthలోనే నేను 8 kgs తగ్గాను. నా జిమ్ మీ ఎవరికైనా చేంజ్ తెలుస్తుంది లేదా, ఎందుకంటే ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అయ్యే వ్లాగ్స్ ఇవన్నీ. అప్పటికి ఇంకా ఇంకా సన్నగా అయిపోయి ఉంటాను నాకు తెలిసి. ఏవి ఈడే చెప్తింత ఏది పోయి త్వరగా రెడీ కాకపోగా. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసేది అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏమేమో చిరుతిళ్ళు అన్నీను, ఇంకేమేమో అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇంకా పాపం బ్రూనో వాళ్ళని పిల్లిని బయట పెంచుతున్నాము. 10-12 కుక్కలు ఉంటాయి. ఆ బయట పెరిగే 10-12 కుక్కలు కూడా నాకు తెలిసి మన ఊరికి వెళ్తామని కూడా ఊహించావు. ఎందుకంటే ఈ బయట కూడా ఉంటాయి ఒక 5-6 పాపం, ఆడ ఒక 4-5 ఉంటాయి. అందుకే నిన్నే మేము ఆల్రెడీ ఒక 5 kgs లెగ్స్ పెట్టినాము. అండ్ ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసిన కాలన్నీ గాబరా పడిపోతాయి. ఇంకోటి చిన్న పిల్లలు పెట్టిన తల్లి కూడా ఉంది పాపం, అది పిల్లలు చనిపోయినాయి, అది బెంగ పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం 4 days దానికి పుట్టినాయి పిల్లలు దాని పాపం. సో మనకి పెద్ద ఫ్యామిలీ ఉంది, వాటిని చూసుకునేకి అన్ని 10-12-14 కుక్కలు మన కోసమే కాసుకొని ఉంటాయి పాపం. ఊరికి పోతా అంటే దాని మీద ఉంది మాకు మైండ్, పాపం ఏమైతాయి. సో అందుకు మా లక్షిత్ ఉన్నాడు, మా తమ్ముడిని. అందుకు అందరూ వెళ్ళిపోతే ఇంకా పిల్లల్ని కానీ మనం చూసుకునేకి ఎవరు మనోళ్ళు ఉండరు కాబట్టి ఇంకా ఈసారికి లక్షిత్ ఉంటాడు. లక్షిత్ మొత్తం ఇక్కడ అక్కడ తమ్ముడు ఉంటాడు, సాయి ఉంటాడు ఆ ఇంటి దగ్గర, ఇక్కడ లక్షిత్ ఉంటాడు. వీళ్ళిద్దరు చూసుకుంటారు అనమాట. అండ్ వాటికి ఫుడ్ కూడా బ్యాగ్ తీసుకొస్తాము, ఎందుకంటే డ్రై ఫుడ్ కొద్దిగా పెట్టడానికి వాటికి. అండ్ కొన్ని రోజులు లెగ్స్ దొరికినప్పుడు వాళ్ళకి బాయిల్ చేసి పెట్టేకి వాళ్ళకి ఐడియా ఉండదు కదా, లెగ్స్ బాయిల్ చేసి పెట్టేదంతా అబ్బాయిలకి రాదు కదా. సో నేనైతే ఇప్పటికైతే చేశాను, ఈ రోజు నీళ్లు పోయడము. మా లక్షిత్కి వచ్చు, మా లక్షిత్కి వచ్చు, గరం మసాలా లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర నేను కొట్టి మా లక్షిత్కి వచ్చులేండి. అండ్ నేను ఇప్పుడైతే బ్యాగ్ ప్యాక్ చేస్తాను. అండ్ మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళి, మా మమ్మీ అయితే ఎప్పుడో 3 గంటలకే రెడీ అయిపోయినట్టు ఫోన్ చేసింది. చూద్దాం అక్కడ మాత్రం ఏమాత్రం రెడీ అయిందో ఏమన్నది. అండ్ ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ట్రైన్ ఫ్లైట్. మా డాడీకి అస్సలు ఫ్లైట్ భయం. ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అన్నాడు, మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. సో మా డాడీ హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు, ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. అండ్ ఫస్ట్ టైం మా డాడీ వస్తా అన్నారు. సో అతని ఎక్స్పీరియన్స్ అండ్ మా ఫ్యామిలీతో
ఈ వ్లాగ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. శుద్ధ పూసుని అన్నీ తెచ్చిస్తే ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు మెత్తిగా. బాధ్యత అనేది ఉంటే బొంగు ఉంటుంది నీ బాధ్యత. ఇప్పుడు టైం ఎంతో తెలుసండి, మేము 7కి ట్రైన్ ఉంటే ఇంకా ఇప్పుడు సర్దుకుంటున్నాడు. బాధ్యత అనేది ఉండాలి ఏదన్నా. అది కూడా హైదరాబాద్లో కొనుక్కుంటా, ఇవి కొనుక్కుంటా అనుకుంటా. సరే కానీ ఇది లాక్ చెప్పు. నాకు కూడా తెలుసు లాక్. నువ్వు ఎప్పుడు సెట్ చేస్తావు ఇంకా అవన్నీ? అలా మూర్చిద్దు నిన్ను. మళ్ళా నువ్వు పెట్టుకో. నేను సర్దుకున్నావు, నీవు సర్దుకోలేవు. బొంగు చేద్దావు బయట. మడతలు కూడా వేసుకోలే నువ్వు. నా చెప్తాను ఎట్లా పెడతావు. నువ్వు ఎట్లా పెట్టుకోవాలి, నువ్వు పెట్టుకో, తెచ్చుకో. పెట్టు, నువ్వు నీటి పెట్టు. ఇప్పుడు ఎప్పుడు జీవితం అంతా హడావిడి అవుతుంది. ఎంత టైం ఉంచుకున్నా మేమంతా వేస్టే చేస్తాం. ఇప్పుడు చూడండి ఎట్లా, ఇదేమో పిండి పెట్టాడు మర్చిపోయాడు, ఇదేమో ఇంకా నేను బ్యాగ్ లాస్ట్లో వస్తే ఏదో దోపుకుంటుంది, వీడేమో పెళ్ళి అదే ఏంటి పసుపు దంచి ఫోటోలు అన్నీ వచ్చినాయి. వీడు ల్యాప్టాప్ తెచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడో ఏమో మరి. నేనేమో ఇట్లా కూర్చున్నా సర్ది. సో వాళ్ళు ఎప్పుడో బయలుదేరిపోయారు. సో ఇది అన్నమాట పరిస్థితి. ఎంత హడావిడిగా ఇంకా వ్లాగ్ తీసుకుంటూ ఏందోలే. అడు సెట్ చేశాడు పైకి. పెట్టుకోవాలి నేను ఏం చూస్తాను అమ్మా. నాకు అంటే పసుపు దంచే ఫొటోస్ వచ్చినాయి. ఎంగేజ్మెంట్ ఇంకా రాలేదు, వీడి ఫ్రెండ్స్ కి ఇచ్చాం. మాది అయిపోయి ఎంగేజ్మెంట్ 4 months 5 months అవుతుంది కానీ ఇంకా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే రాలేదు. ఫొటోస్ వచ్చినాయి, రా ఫొటోస్. అవి సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు వీడియో అయినా ఇవ్వలేదు, ఏమీ లేదు, వదిలేసాను నేను కూడా. ఇంకా పసుపు దంచేది ఒకటి వచ్చినాయి. సో అవి చూస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ ఫొటోస్ ఎట్లా వచ్చినాయి మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను. ఒక జత చెప్పులు కింద పెడదాం, అందులో గాలి ఉందని ఇంకా పెట్టుకుంటాం. అయిపోయింది. అండ్ మా పెట్స్ అన్నిటిని వదిలేస్తున్నాం బాబా. కొద్దిసేపు వస్తాడు లక్షిత్. నా ఇయర్ రింగ్స్ ఆడనింటారు టీం అంటారు. ఆడిపోయి పిలిచేవాళ్ళు పిలుచుకొచ్చామనుకో తినేస్తాయి. ఇప్పుడు పోయి వేరే బ్యాచ్ని పిలుచుకొని రావాలి. ఇక్కడ ఏమ్మా కి 8 పిల్లలు పెట్టింది, 2 పిల్లలే మిగిలి పెడితే 2 ఉన్నాయి. అవి కూడా భలే ఉంటాయి అంతేగా. సో అయిపోయింది ఇంకా. రాయ్ కార్లో వెళ్ళట్లే, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి. ర్యాపిడో బుక్ చేయాలన్నట్టున్నారు మరి. ఇంకా అది ఎప్పుడు వస్తుంది? నువ్వు వచ్చేది ఉందా లేదా నాన్న? బయలుదేరాలని లేదా నీకు? టైం సెన్స్ ఉందా లేదా నీకు? లేకు టైం అయిపోతుంది, లేకు నీకు టికెట్ లేదు. రాలే లేకే బాబు. ఎప్పుడు చూసినా అందరూ అనుకో వింటారు, ఎప్పుడు చూసినా డాడీ బట్టలు వేసుకునేది. అలాగే లైట్లు వేసుకోవడం, ఇంట్లో ఏం కరెంట్ బిల్ సేవ్ చేసేస్తారండి మీరు రాలేదు కదా, లేటు. మంచిది. మా అమ్మ హైదరాబాద్ వెళ్తున్నా ఆనంద పడిపోతున్నట్టు. బాగా కట్టి బట్టలన్నీ పెట్టుకున్నారా? 5 జతలు. నువ్వు 5 జతలు పెట్టుకున్నావా? ఒక జత ఎలా వద్దావు బాబు? అలాగే పదండి, టైం అయిపోతుంది. డ్రామాలు అది డ్రామాలతో ఏం కాదు, పిచ్చి డ్రామాలు. అవును, రియల్ స్టోరీ అది. ఎంతసేపు ఏం యాక్టింగ్ అమ్మా.
ఇంక బయటకి వేసుకోకూడదు అంటే కొనుక్కోవడమే మానేయాలి, అదే కొనుక్కోవడం మానేయాలి. సో ఇంకా మేము ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. నిమ్మి మాత్రం మమ్మల్ని కదిలిచ్చాడు. ఇప్పుడు వచ్చే ముందే దెబ్బ తగిలింది నాకు, అది ఎందుకో వచ్చే ముందే దెబ్బ తగిలింది గట్టిగా. ఇంకా రాలేదు. ఈ నిమ్మీరా బాబు ఎక్కడ ఉన్నాడు రా స్వామి, అన్నీ పిచ్చి పిచ్చికి చెప్తా అంటాడు, ఏంది తెలియదు. మన అంతే కదా, నిమ్మి ఎక్కడెత్తాడు ఉండి చెప్తాడు. అమ్మని ఏం చెప్పాలమ్మా. ఇంకా అంతే, ఇంకా బయలుదేరుతాం. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ర్యాపిడో, ఇంకా 1 hour టైం ఉంది. నాకు కడుపు మండుతుంది కానీ నేను ఏం తినకూడదు. బాయ్ సాయి రానా బాయ్ బాయ్ రే. వెనక్కి ఎవరు పోతారు? వెనక్కి నేను వెళ్ళనమ్మా, మళ్ళీ నేను పోతాలే ఉండి. అయితే నేను వెళ్ళిపోనా? వెనక్కి వెళ్ళగలుగుతావమ్మా. రావా? 2 days పడుతుంది. నాకు కూర్చోడానికి బాగాలేదు, ఇబ్బందిగా ఉంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి, ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి 8th ప్లాట్ఫామ్ నడుపుతారు. నడిపి ఆ పైకి వెళ్ళిపోతుంది మరి. నా బేలమ్మా బా నువ్వేరా, మీ పెద్దమ్మ ఎత్తుకొని వస్తావా ఏంటి? ఇంకా అందులో వెళ్ళు, టైం అయిపోతుంది కదండి. వాడేమో తీసి రాడు అప్పుడే. ఊరు పట్టించుకోలేదు అప్పుడు. బాగున్నారు చూడండి. నిమ్మి అట్టి పెట్టకూడదు ఎప్పుడు, వస్తాను ఇట్టి పడుకోవాలి ఎప్పుడైనా. కూలీ తగులుతుందని అట్లా బొంగులో కూలి. కర్రీ పైకి వస్తావా? పవన్ కదిలేదా? ఉందాడు అక్కడ కదా, నీకెందుకే 2 ఏది పిల్లోస్ మరి అదికి ఇచ్చినాను. నీ ఇప్పుడే పండుకోరు అందుకు ఇక్కడ ఎలాగున్నానంటే ఇరుక్కుపోయినాడ. ఎక్కడుండి తింటానే ఉంటాడమ్మా. ఆ బాబా చూపి సమోసా అయిపోయి ఏమడుతుంది చెప్పి. సమోసా 2 extra ఇస్తారా అని అడుగుతుంది. వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తుంది కానీ కొనడం లేదు అసలు. ఊరి అట్లా వెళ్ళిపోయాను భయా. 6 భయా ఎంత తిందంట. అది ఎవరిదో సీట్లో పడుకుంది, వాడు వచ్చి లేపినప్పుడు ఉంటుంది. మిర్చి మిర్చి అని వాడు చూడు, ఏ మిర్చి ఇచ్చినాడు, ఒరిజినల్ మిర్చి ఇచ్చినాడు. మా అమ్మ చూడండి ఎట్లేదు, ఆ అమ్మకు ఫోన్ చూడకపోతే నిద్ర రాదు.
నెట్ రాదు, రావట్లేదు. సిగ్నల్ తక్కువ వస్తుంది. అలా చూస్తుండు వస్తుంది. బాగుందా? లేవు మరి. బాగుండు. గజ్జి బిడ్డ నీకొద్దా? చెప్పి చూడు. చెప్పు. వద్దా? నాకెందుకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు లేచాం. ఇప్పుడు లేచినట్టే, లేచి అరగంట అయింది. ఈ గుడ్లో ఏదో పెద్ద వేసినట్టు పవన్ కావాలి. ఆ రోజులు ఉండలేము. ఇరానీ చాయ్ తాతావా? అదే చాయ్ చెప్తాను. నువ్వు ఏం చేస్తావు? మా నాన్న ఒక్క పని చేయడు, అన్నీ మా అమ్మతోనే. నా ఇది పట్టుకొని వెళ్ళి నిమ్మి. ఫ్లాట్ నంబరు వెళ్ళిపోనా? వెళ్ళు, లేట్ అయిపోతుంది. ఎంతే మరి వెళ్ళు. ఆల్ ది బెస్ట్. పవన్ ఎక్కడికి వెళ్ళి ఇందులో పెట్టాలి చెప్పులు. తెలివి లేదా? ఏ గుడ్లానా? ఇది మా ఓన్ హౌస్. నిమ్మి తీసుకున్నాడు. నా నానా ఇట్లా నాన్న కూడా చూపిలా. నువ్వు ఈ రూమ్ తీసుకో, ఓకేనా? నువ్వు అమ్మ ఎక్కడికి వచ్చినా మబ్బ వేసుకోరు కూర్చోటాడు. మబ్బే సిల్లు చూస్తాను, మాట్లాడాలి కదా అన్ని. టిఫిన్ తేవాలి. రాబావనా ఆ పక్కకి వెళ్ళి వస్తే టిఫిన్ చూసేద్దాం. అట్లా ఏమైనా బ్లింకిట్ గానీ ఏమైనా ఉంటే చూడు. నిమ్మి ఇక్కడికి ఏమైనా కొద్దిగా ఆర్డర్ పెట్టుకోండి. ఉంటాయి. ఈ లొకేషన్ బ్లింకిట్ పెట్టు. సో రూమ్ అయితే బాగుంది, ఒకసారి తర్వాత చూపిస్తాను. ఇది బ్లాగ్ 2 ల్యాబ్. సమయానికి తీసుకొచ్చి అన్నీ చెత్త చెత్త బందే. నేను ఏసీ పెద్దది ఉంది అంటే ఇది కొద్దిగా మాస్టర్ బెడ్రూమ్లో ఉంది కదా, అందుకు. సరే మరి ఓకే. టిఫిన్ చేస్తుంది, బలం తెచ్చుకున్నాక బ్యాక్. ఏంటి నువ్వు వస్తావా? వస్తాను. ఎందుకు అందరూ ఇంకొకద్దు ఉండి ఇప్పుడు మేము వైఫై బిగిస్తారు. ఇప్పుడు మేము సరుకులన్నీ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. కిరాణా షాప్కి వచ్చినాం, అదో సరుకులు తీసుకోవడానికి. ఎందుకంటే మీకు తెలిసింది ఆ బాబు ఖాళీ కూర్చోలేదు, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఆ బాబు పని లేకపోతే బతకలేదు. సెన్సార్లో కట్ చేయండి. ఏం లేదు, ఆ బాబు వండి పెట్టడం ఇష్టం కదా, అందుకు బయట ఎందుకు ఊరికే ఆ ఫుడ్ ఈ ఫుడ్, బయట ఫుడ్ మంచిది కాదు. ప్లస్ నా అంత చెఫ్ కూడా ఎవరు లేరు అన్నట్లు పాపం అంత జర్నీ చేసి వచ్చినా కూడా మొత్తం సరుకులు అదే కిరాణా అంగడి పోయి మొత్తం సరుకులు 5 డేస్కి ఏమేమి కావాలా ఏమేమి తినేయక అని చెప్పి రైస్తో సహా అన్నీ కొనుక్కొని కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చినాం. నేను చేసిందే బాగుంది కదా, బాగానే ఉందా? నమ్మ బయట తినేదానికన్నా 150 కట్టాలి. నేను పెట్టి చేసాను చూడు ఫ్రీగా. బాగానే ఉందా అంటారు, బాగుంది అనాలి అప్పుడు.
నీకమ్మా నిజం చెప్పర్లే వంకలాడతావా బాగానే ఉండమ్మా, బాగుంది. జెన్యున్ రివ్యూ ఇస్తాడు ఇప్పుడు నిమ్మి ఎట్లా చిన్న ఆల్రెడీ బాగుంది, చిన్న బాగుంది, జనరల్ రివ్యూ ఉంది, చాలా బాగుంది. ఎగ్ దోశ తింటారా? పెళ్లి దాంట్లోకి వచ్చి అసలు నాన్ వెజ్ తినకూడదు అంటారు, నువ్వు తింటున్నావు. ఏమో ఇదే అంటారు, నేను ఎప్పుడు వెళ్ళా. తినకూడదు పసుపు దంచినప్పటి నుంచి తినకూడదు అంట. మా దగ్గర ఎప్పుడైనా తింటారు. అదే ఎలా ఉందమ్మా నీకు ఎక్స్పీరియన్స్? ఇది నాది బగారా రైస్, ఇక్కడ మా అమ్మ చారు, అక్కడ రైస్. అస్సలు బాబోయ్ ఏ యుటెన్సిల్స్ లేవు, ఏదో అడ్జస్ట్ ఏమేమో వండుకుంటున్నాం. వచ్చేటప్పుడు కొన్ని కుక్కర్లు అలాంటివి తెచ్చుకోవాలి. సో అండ్ వైఫై కూడా లేదన్నమాట. నాది వీళ్ళవన్నీ అండ్ అక్కడ ఒక రైస్, ఇంకా మా అమ్మ చారు, ఏదో చారు, మా అమ్మది ఏదో చారు, ఇంకా పొటాటో వండుకోవాలి. ఏమో నాన్ వెజ్ తిండు, చారు అక్కడ రైస్. మా అమ్మ ఒకటి పాపం వెజ్జే తినాలి. నేను డైట్లో ఉన్నట్టు మా అమ్మ పరిస్థితి ఇట్లా. ఆ బగారా రైస్ ఉందా, అది తీసుకో. చారు వేసుకుంటావమ్మా. రైస్ ఉడికిపోయింది కదా, నిమ్మి చెప్పినట్టు చేస్తే మెత్తగా అయిపోను. అన్నిటికీ నిమ్మి భలే దూరుతాడులే, అన్నీ నేను ఉన్నా అన్నట్టు. వచ్చింది కానీ ఎక్కువ ఇల్లు పడుతున్నాడు మీ అన్నయ్య. అదే కదా ఎలా పడుతున్నా అలా పడుతున్నా. ఈరోజు అసలు షాపింగ్ వచ్చామో తినడానికి వచ్చామో ఇక్కడికి? వండుకొని తినడానికి వచ్చాం. వండుకొని తినడానికి అదే వచ్చాము కదా, ఇంట్లో వండుకోవడానికి ప్లేస్ లేనట్టు ఇంత దూరం. అందుకే నేను ముందే అన్నాను ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టుకోవాలని. నాకు తెలిసి ఇలాంటి పంచాయతీలు ఉంటాయని. 10 నైట్ బుక్ చేసుకుని సరిపోతుంది. ఆన్గాడ్ వల్లే అప్పటికి ఎందుకు మీరు అన్ని రోజులు అంటారు. చికెన్లోనే పడుకోవడానికి వచ్చారా? లేగా తినా పడుకోవడానికి వచ్చేసి తిందురా. మా నాన్న పడుకున్నాడు ఇప్పుడు వరకు. ఇంకా నేను చెప్తాను చూడండి, దొరక పెట్టుకొని వండుకుంటాడు. పడుకోవడమే అయిపోయిందరా? ఎలా ఉందిరా? పనుకోండి వేసాడండి, తినేసాడు. తినమా ఇంకా అన్నం సరిపోయిందా? ఏం తింటున్నా? అవన్నీ ఫుడ్ ఐటమ్స్. రసం అది అమ్మకి తెచ్చింది. తెచ్చిన ఆడ ఊరు తెచ్చినారా? ఇక్కడ ముందు తెచ్చాను కింద అమ్ముతారా? అది సేమ్ పప్పు. ఇగో ఇది అగో రైస్ ఉంది, వేరు వేరు రైస్. అద్దిను వెనకలుందే, అది వదిలే, రైస్ వేసుకో. రైస్లో బాగుంటుంది రసం. ఏం రైస్ వేసుకుంటే పప్పు అది కొనుక్కొచ్చినారా? బాగాలేదు. బాగాలేదా? నేను చూడలేదు అసలు. పోలే అది తీసుకో. ఇమ్మి అన్నం వేస్తానండి.